ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. చట్ట ప్రకారమైన ఎన్ కన్వెన్షన్ కూల్చివేశామని తెలిపారు. హైకోర్టు స్టే ఇవ్వడం పూర్తిగా అవాస్తవమని, ఎన్ కన్వెన్షన్ పై ఎలాంటి స్టే లేదన్నారు. ఎఫ్టీఎల్లో కట్టడాలు ఉన్నందుకే కూల్చేశామని స్పష్టం చేశారు. చెరువులను పూర్తిగా కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టారని, ఎన్ కన్వెన్షన్ రిక్వెస్ట్ గతంలోనే అధికారులు తిరస్కరించారని తెలిపారు. ఎన్ కన్వెన్షన్ లో కట్టడాలను పూర్తిగా నేలమట్టం చేశామని హైడ్రా కమిషనర్ పేర్కొన్నారు. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. చట్ట ప్రకారమే ఎన్ కన్వెన్షన్ కూల్చివేశామని తెలిపారు. హైకోర్టు స్టే ఇవ్వడం పూర్తిగా అవాస్తవమని, ఎన్ కన్వెన్షన్ పై ఎలాంటి స్టే లేదన్నారు. ఎఫ్టీఎల్లో కట్టడాలు ఉన్నందుకే కూల్చివేశామని స్పష్టం చేశారు. చెరువులను పూర్తిగా కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టారన్నారు. ఎన్ కన్వెన్షన్ పై రిక్వెస్ట్ గతంలో అధికారులు తిరస్కరించారని, ఎన్ కన్వెన్షన్ లో కట్టడాలను పూర్తిగా నేలమట్టం చేశామని హైడ్రా కమిషనర్ పేర్కొన్నారు. ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లహరి అందిస్తారు. లహరి, సౌజన్య, ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలు ఉదయం నుంచి తెల్లవారుజాము నుంచే ఎన్ కన్వెన్షన్ పూర్తి స్థాయిలో తొలగించారని చెప్పుకోవచ్చు. అయితే దీనిపై కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించడం జరిగింది. ఎందుకంటే ఉదయం నుంచి కూడా ఎన్ కన్వెన్షన్ తొలగించడంతో ఇటు అక్కినేని నాగార్జున హైకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. అయితే పిటిషన్ లో ఎన్ కన్వెన్షన్ పై కోర్టు స్టే ఆర్డర్ ఉన్నా కూడా కూల్చివేశారు. వితౌట్ నోటీసులు తో ఈ ఎన్ కన్వెన్షన్ కూల్చివేశారని చెప్పేసి కూడా కోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈ విషయంపై కూడా ఈ రోజు చట్ట ప్రకారమే ఎన్ కన్వెన్షన్ కూల్చివేశామని చెప్పేసి హైడ్రా కమిషనర్ గా ఉన్నటువంటి రంగనాథ్ అయితే స్పందించడం జరిగింది. హైకోర్టు స్టే ఇవ్వడం కూడా పూర్తిగా అవాస్తవము, ఎన్ కన్వెన్షన్ పై కూడా ఎలాంటి స్టే లేదని కూడా స్పష్టం చేయడం జరిగింది. ఎందుకంటే చూస్తున్నాం మనం, ఎక్కడైతే చెరువులు కబ్జాలైనాయో, ఎక్కడైతే ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారో అక్కడ మాత్రం మేము నిర్మాణాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటి కూడా కూల్చివేసే పనిలో ఉన్నాము. అదే విధంగా ఆ నేపథ్యంలోనే ఈ ఎఫ్టీఎల్ లో ఉన్నటువంటి కట్టడాలు ఉన్నందుకే ఈ రోజు ఎన్ కన్వెన్షన్ అనేది కూల్చివేశామని కూడా మనకు చెప్పడం జరిగింది. అలాగే చెరువును పూర్తిగా కబ్జా చేసి నిర్మాణాలు కూడా చేపట్టారని చెప్పేసి కూడా మనకు తెలపడం జరిగింది. సో ఎన్ కన్వెన్షన్ రిక్వెస్ట్ గతంలోనే ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తిరస్కరించారని కూడా మనకు చెప్పడం జరిగింది. ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో ఎన్ కన్వెన్షన్ లో ఈ రోజు కట్టడాలను అయితే పూర్తిగా నేలమట్టం చేశాము అని చెప్పేసి కూడా ఇటు హైడ్రా కమిషనర్ కూడా పేర్కొనడం జరిగింది. సో ఉదయం నుంచి కూడా తెల్లవారుజాము నుంచే అక్కడ ఉన్నటువంటి ఎన్ కన్వెన్షన్ అయితే భారీ యంత్రాలతో, భారీ పోలీసు బందోబస్తు అయితే ఈ రోజు పూర్తి స్థాయిలో నేలమట్టం చేసినటువంటి సిచ్యువేషన్ కూడా కనిపించింది. ఎందుకంటే చెరువులు ఎవరైతే కబ్జా చేస్తున్నారో బఫర్ జోన్ లో ఎఫ్టీఎల్ లో నిర్మించినటువంటి అక్రమ కట్టడాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటి కూడా కూల్చివేసే పనులు నిమగ్నమయ్యారో హైడ్రా అధికారులు అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఎక్కడైనా సరే గ్రేటర్ హైదరాబాద్ నగరంలో చెరువులను పూర్తిగా సంరక్షించే విధంగా హైడ్రా పనిచేస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు ఎన్ కన్వెన్షన్ ని కూల్చివేయడం జరిగిందని చెప్పేసి రంగనాథ్ అయితే స్పష్టం చేశారు. సౌజన్య, రైట్, థ్యాంక్ యూ లహరి.